This is Bharathi. Welcome to our channel Andralo Ammakutti. ఈ రోజు రెసిపీ వచ్చేపాటికి బాదం పూరి ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. సో ఇంకా బాదం పూరికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూస్తాం. ఇప్పుడు బాదం పూరి రెసిపీకి ఏమేమి కావాలి ఇంగ్రీడియంట్స్ నేను మీకు చూపించబోతున్నానండి. ఒక కప్పు మైదా పిండి, అరకప్పు బియ్యం పిండి, ఒక 10-11 బాదం పప్పుని ఇలా గ్రైండ్ చేసుకొని మిక్సీ పట్టుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి. అండ్ యాలకుల పొడి, కొద్దిగా సాల్ట్, ఒక కప్పు పాలు. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు మైదా పిండిని వేసుకొని అలానే అరకప్పు వరకు బియ్యం పిండిని తీసుకోవాలి మనం. కొద్దిగా సాల్ట్ అన్నది ఆప్షనల్ మాత్రమే అండి, మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను టేస్ట్ కోసం కొంచెం సాల్ట్ వేస్తున్నాను. తర్వాత యాలకుల పొడి ఒక స్పూన్ చాలండి, ఒక టేబుల్ స్పూన్ చాలు. మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న బాదం పౌడర్ని వేస్తున్నాను. ఒక కప్పు పాలు తీసుకుందాం. ఈ పాలు అన్నవి కాచినవి అయినా పచ్చివైనా ఏ పాలైనా పర్లేదండి. నేనైతే కాచిన పాలు తీసుకున్నాను ప్రజెంట్. ఇప్పుడు దీన్ని చపాతీ పిండి ఎలా అయితే మనం మిక్స్ చేస్తామో అలా కొద్దిగా పాలు వేసుకొని మిక్స్ చేయాలి. చపాతీ పిండి మిక్స్ చేస్తాము, నేను అలా మిక్స్ చేస్తున్నాను పాలుని. పిండి అన్నది ఇలా ముద్దగా చేసుకున్నాక ఒక తడి క్లాత్ని దీని మీద వేయాలని ఒక 10 మినిట్స్ వరకు ఇలా పక్కన ఉంచేసుకోవాలి. మనం ఇప్పుడు షుగర్ సిరప్ అన్నది ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకుందామండి. షుగర్ సిరప్ అన్నది మనం ప్రిపేర్ చేసుకుందాం. కప్పులు షుగర్ తీసుకున్నానండి.
అలానే ఏ కప్తో అయితే షుగర్ తీసుకున్నానో అదే కప్తో 1 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. పాకం అనేది దగ్గరకు వచ్చిందండి. ఇప్పుడు కొద్దిగా స్టవ్ అనేది ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం బాదం పూరీని ప్రిపేర్ చేద్దాం. అంతకన్నా ముందు ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని అందులో కొద్దిగా బీప్ పిండిని యాడ్ చేయాలి. మైదా పిండి అయినా తీసుకోవచ్చు, బట్ నేను బీప్ పిండి తీసుకుంటున్నాను. ఇది తీసుకోవడం వల్ల పూరి అన్నది విడిపోకుండా ఉంటుంది. బాదం పూరి అన్నది ప్రిపేర్ చేద్దాం. పూరి అన్నది రౌండ్గా కాకుండా ఇలా షేప్లెస్గా చేసుకోవడం వల్ల చాలా మంచిగా వస్తుంది. ఇంతకుముందు మనం ప్రిపేర్ చేసి పెట్టిన గీయాను బీప్ పిండి ప్యాటర్న్ ఉంది కదా, ఇది దీని మీద ఇలా అప్లై చేసి
పూరి అన్నది ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసిన పూరికి మనం లవంగం అన్నది పెట్టడం, ఇలా పెట్టడం వల్ల ఆయిల్లో మనం ఫ్రై చేసినప్పుడు విడిపోకుండా అన్నది ఉంటుంది. ఇలా మిగతా పూరీలన్నిటిని ఇప్పుడు మనం ప్రిపేర్ చేద్దాం. బాదం పూరీలు అనేవి మనం ఇలా ప్రిపేర్ చేసుకున్నామండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పూరీస్కి ఫోక్స్తో ఇలా హోల్స్ పెట్టాలి. ఇలా పెట్టడం వల్ల మనం చేసిన పాకం అన్నది వీటికి బాగా పడుతుంది. ఇలా అన్ని పూరీస్కి పెట్టాలి. ఇప్పుడు పూరీ ఫ్రై చేయడానికి ముందుగా స్టవ్ ఆన్ చేశాను. కడాయి పెట్టి అందులో సరిపడా ఆయిల్ని తీసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యే వరకు హై ఫ్లేమ్లో పెడుతున్నాను. ఆయిల్ అన్నది హీట్ అయిందండి. ఇప్పుడు ఒక్కొక్క పూరీని డిప్ చేస్తున్నాను ఆయిల్లో. ఇలా రెడ్ షేడ్ వచ్చే వరకు నూనెలో అన్నది మనం ఫ్రై చేయాలండి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయాలి. సిమ్లో పెట్టడం వల్ల పూరి అన్నది మాడిపోదు. అలానే మిగతా పూరీలన్నిటిని కూడా అలానే ఆయిల్లో డిప్ చేసి ఫ్రై చేస్తున్నాను. సిమ్లోనే పెట్టుకోవాలండి. హైలో పెట్టుకుంటే త్వరగా మాడిపోతుంది. లోపల పూరి అన్నది ఏమి ఉడకదు. ఇలా అన్నిటినీ ఫ్రై చేయాలి. పూరి అన్నది ఫ్రై చేస్తాం. వేడిగా ఉన్నప్పుడే మనం పాకంలో డిప్ చేయాలండి. చూసారుగా అండి బాదం పూరి ఎలా ప్రిపేర్ చేయాలో. చాలా జ్యూసీగా కూడా ఉంది. ఇది నేను మీకు చూపిస్తాను. సూపర్గా ఉంది బాదం పూరి అన్నది. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఆంధ్రాలో అమ్మకుట్టి. బాయ్ బాయ్, సీ యూ అగైన్.